బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఈరోజు మనం సిఎస్ ర్యాంక్ ఆడుతున్నాం. లాస్ట్ టైం బిఆర్ ర్యాంక్ ఆడితే మనం వెనకాల ఎక్కడి నుంచో కొట్టి పోతురాళ్ళు మెంటల్ వాళ్ళు. అయితే ఈసారి సిఎస్ ర్యాంక్ ఆడుతుంది, దాని తర్వాత బిఆర్ ఆడదాం. అంటే దానికోసం మనం వదిలిపెట్టేది కాదు. హ్యాక్ అన్న వాళ్ళు వస్తారు మళ్ళీ నేనేమంటారు. సిగ్గులేనోళ్ళు మాటలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడి నుంచి కొడతారు, మళ్ళీ ఇక్కడి నుంచి సైడ్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి కొడతారు. కొట్టుకోరు అక్కడనే మెంటలో లేక. అమ్మ మొత్తం మూడు మొత్తం మీద మొత్తం కిల్లు దొప్పుతురు. అమ్మ ఏం కథన బాగుంది. అమ్మ పొర ఇలా కిల్లు ఇవ్వద్దు, కిల్లు మొత్తం దొప్పుతురు. ఇంకో నా డ్యామేజ్ చూడండి ఫ్రెండ్స్, 300 అంది 400 అని 700. నాకంటే 300 పెద్ద, అంటే ఎక్కువ పెద్ద కాదు. అడే క్లాసు అసలు ఏం చదువుతుండే ఎవడో లేదు. మా ఫ్రెండ్ రిక్వెస్ట్ నుంచి పంపించింది ఫ్రెండ్స్ ఒకటి. దీని తర్వాత వీడియో మా ఫ్రెండ్ తోటి అవుతుంది. అయితే మీరు స్టే ట్యూన్ టు మై అరే ఏంద్రపి ఇక్కడ చూడుతురు వీళ్ళు మొత్తం ఒకసారి వస్తారు సిగ్గులేని వాళ్ళు. చి పోరబ్బాయి మొత్తం రష్ చేస్తారు వాళ్ళు సిగ్గులేని వాళ్ళు. నా ఈస్ట్రా మ్యాక్సిమం తీసుకొచ్చింది వీడు. క్రోను అంటున్నాయండి. పేరు ఉండే పేరేదండి బండి స్టోర్ చేద్దాం అనుకుంటూ వచ్చి రషర్ నలుగురు రషర్స్ ఎట్లా అంటే గ్లూ వాల్ కూడా లేదు నా దగ్గర. గ్లూ వాల్ అని ఉంటే ఒకసారి ఉంటుంది. గ్లూ వాల్ ఏం లేదు. ఇంకో ఇప్పుడు ఓన్లీ డెజర్టికల్ తీసుకోవాలి. ఇప్పుడు గ్లూ వాల్ తీసుకొని డెజర్టికల్ తీసుకోవాలి. సరే డెజర్టికల్ తెలియదాం ఇస్తారు. దీనమ్మా దీనమ్మాయి ఈసారి హెడ్లు పుచ్చకాయ లెక్క వాలిపోవాలి. డ్యామేజ్ ఎంత 300 ఉంది. అది వేరు వెయ్యింది. నాది మాత్రం కాదు, నాది కాదు అంతే. ఇంకో సైడ్ నుంచి వస్తారు. ఇంకో ఇది ఒక ట్రిక్ అనమాట. ఇంకో మళ్ళీ ఇద్దరు కలిసి వస్తారు సిగ్గులేని వాళ్ళు. అమ్మ జీవితం మళ్ళీ ఇద్దరు ముగ్గురు రష్ చేసి వస్తారు ఫ్రెండ్స్. తిక్కలేపిస్తారు ఇలాంటప్పుడు. రష్యర్ నేను కూడా కార్నర్ ఉండి ఆడాలి. ఇప్పుడు ఒకసారి రష్ చేద్దామంటేమో ఇక్కడ వస్తారు. మా క్యాంపింగ్ చేసి ఆడతాకి ఇప్పుడు ఇంక ఏం లేక బ్లాక్ అవి లేక క్యాంపింగ్ చేసి ఆడతా. ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఊడిపోతాను. ఇంక అయిపోయింది. అది కింద నుంచి వచ్చినాయి. ఇది కింద నుంచి హెడ్ షాట్ కొట్టచ్చు కానీ స్కోపు మనకి ఇంపార్టెంట్. ఊకంటే అది పెద్ద అదే అయిపోయింది ఇప్పుడు మీకు వీళ్ళకి స్కోప్ లెక్క. ఇప్పుడు 1v2 చేస్తాడా చేయడా? 1v2 నైస్ రా. రష్ ఎవడు మొత్తం రష్ చేయాలి. అప్పుడు ఆడు మెడికెట్లు వేసుకుంటాడు. ఎక్కడి పిచ్చోడ్రయ్యా ఎక్కడి పిచ్చోనా ఇంకా మనగాడు అని పాట ఉంటుంది ఫ్రెండ్స్. ఈడు మొత్తం ఇప్పుడు మెడికెట్లు వేసుకుంటాడు. ఆడు కామన్ సెన్స్ ఉండదు ఈ కాలం అయితే పిల్లలకి. ఇట్లా కొట్టింది హెడ్ పుచ్చకాయ లెక్క వెళ్ళిపోయింది. అంది మా ఉంది అంటే టీమేట్ ఉంది. AWM తీసుకుందాం ఫ్రెండ్స్, నా ఫేవరెట్ కన్నది. ఏం వద్దులే ఇంకా ధోవాలు తీసుకోవచ్చు వచ్చేటట్టు ఫ్రెండ్స్. నేను
గన్యూరు ఫ్రెండ్స్. ఇప్పుడు స్కోప్ చేసి ఇలా కూటుడు కొడితే దీనమ్మ పుచ్చకాయ వెళ్ళిపోవాలి. నా కొట్టిండే ఆయుడు సిగ్గులేనుడు. ఏడబ్ల్యూఎం పట్టుకొని ఏం చేస్తారా మీరు? ప్రో మెంబర్సే పట్టుకోవాలి, అది తెలియదు అనుకుంటా వీళ్ళకి. ఎక్కడెక్కడి నుంచి కొడతారా మీరు? సిగ్గులేని వాళ్ళు అమ్మారాబాయ్. ముందరికి వస్తే సైడ్ ఎవ్వరు ఇవ్వచ్చేటోడు లేడు. 2v4 వేస్తారు వీళ్ళు. చేయను ఏదో ఒకటి చూద్దాం. గివప్ ఇద్దాం. ఇప్పుడు ఎవడు రివైవ్ వచ్చేటోడు లేడు. గివప్ ఇచ్చారు. 1v2 చేయలేడు వీళ్ళు. ఆయన నేను గివప్ అయిపోయినా వెనకాల జోన్ చంపుతారు. P90 1v2 చాలా చూసిన. 7 చేస్తాడో చేయడు. ఇప్పుడు చేస్తాడో చేయడో మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అయిపోయింది. ఆఫ్లైన్ వెళ్ళిపోయిండు. ఉన్నాడు. P90 తోటి 1v2 చేస్తాడో చేయడా? 1v4 సారీ. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ పింగ్ కూడా చేస్తా ఫ్రెండ్స్. నేను ఒక్కరిని కూడా కొట్టలేకపోతున్నా. అయిపోయాయి. పైనుంచి కింద నుంచి పక్క నుంచి కింద నుంచి 1v2 వేస్తారు ఫ్రెండ్స్. 1v4 అయిపోయిందాడా? అబ్బా ముగ్గుని కొట్టిండు ఫ్రెండ్స్. వీడు తోపు. P90 తోటి ముగ్గుని కొట్టిండు. 1v3 అన్నోళ్ళని నేను కామెంట్ పిన్ చేస్తా ఫ్రెండ్స్. నా దగ్గర బ్లూ వాల్ హెల్మెట్ వెస్ట్ అలాంటివి ఏం లేవన్నమాట. గో ఫర్ డే డ్రాప్ అంట. మొదలే డ్రాపు మరి వేస్ట్ అయిపోయింది. చూసుకోలే. ఇప్పుడు వేయాల్సింది అప్పటి బుమ్ అని ఎడిపోతాం. నా జీవితం ఇదన్నా పైకి పోతానో. మేమేమో వీళ్ళకి అడ్డ వస్తాం, వీళ్ళేమో మా అడ్డకు పోతారు. ఎక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు. మనమంటే తిక్కుమాలోళ్ళు అనుకున్నారా? కొడితే దీనమ్మ పుచ్చకాయ పేలిపోవాలి. ఏమనుకుంటుర్రు? నువ్వు చూసిరా? మనం అంటే మినిమం ఉంటుంది. మన సీక్రెట్ బజార్ పెట్టుకున్నాం అన్నమాట. మనది మన పేరు పెడితే అది ఎవడనేది కింద పడేస్తారా? నేను పడేసింది ఎవడని అంటున్నా. AK-47 బాగానే పోతుంది కానీ నేను వాళ్ళు మస్తు చేస్తారు. ఇంకో రష్ నలుగురు కలిసి సిగ్గులేని వాళ్ళు పక్కన చూస్తారు. AW కనెక్ట్ కాలే. ఈడ కూడా తెలియదు, పేరు కూడా తెలియలేదు. జేకో స్కోప్ ఆన్ చేయడం అవసరం మరి నాకు తెలియదు కానీ కరెక్ట్ చేయలేకపోతుండేడు. వేరే వాడన్నది చూడాల్సింది.
అయిపోయింది. ఆడ లాంగ్ రేంజ్ అన్నీ ఉంటుంది దాని దగ్గర. ఈడొచ్చి కొట్టడానికి ట్రై చేస్తుండే. కామన్ సెన్స్ ఉండదు. నేను చేయమంటాం మళ్ళీ ఆయన దగ్గర లేకపోతే. 2v2 చేస్తారో చేయరా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందాక 1v2 1v3 అవ్వలేదు, ఇప్పుడు 1v2 అవ్వలేదు. 2v2 వాళ్ళు పైకి వస్తలే, వీళ్ళు కిందికి పోతలే. పైన ఉన్నారు వాళ్ళు. అయిపోయి 2v1. ఇప్పుడు వీడు 1 ట్యాప్ అనుకుంటాడు. అయిపోయి ఆ రివైవ్ అవుతాడు. ఇంకే ఉంది ఎస్ చేసిన వాళ్ళు పింగ్ చేస్తా ఫ్రెండ్స్. దీనమ్మ ఇప్పుడు కొట్టాలి వాళ్ళని, కొట్టకపోతే మనం ఇది షార్ట్ రేంజ్ మ్యాప్ అయితే అండ్ మనం అన్నీ తీసుకోవాలి సార్. తిక్కలేదు ఫ్రెండ్స్ ఇలాంటప్పుడే. నాకు నా చేయం తిమ్మిరెక్కింది ఇప్పుడు, అంటే బెనికింది. చూసారా ఉంటే బాడీ కావాలనుకున్నావా? అయిపోయింది మ్యాచ్ మందే ఫ్రెండ్స్. మ్యాచ్ మందే. ఎమోట్లు వేసుకున్నాం. టింగ్ 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 టింగ్. చెప్పిన. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.